హాయ్ ఎవ్రీవన్, నేను గీత. భర్తలు వద్దు, బాయ్ ఫ్రెండ్సే ముద్దు అంటున్న ఆడవాళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు చెప్పినాను? రీసెంట్గా భర్తను వదిలేసి కండక్టర్తో వెళ్ళిపోయిన భార్య. ఓన్లీ అదొక్కటే కాదండి, భర్తని హార్పిక్తో చంపిన భార్య, భర్తని కుక్కర్లో ఉడకబెట్టిన భార్య, అండ్ భర్తని లోయలో తోసి పడి చంపేసిన భార్య. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అవునా? డైలీ ఇవే చూస్తున్నాము, ఇవే కనిపిస్తున్నాయి అనమాట. అసలు ఆడవాళ్ళకి ఏం కావాలి? ఆడవాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఇది ఓన్లీ ఆడవాళ్ళే కాదనమాట, మగవాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు. సో అసలు భార్యాభర్తలకి ఏం కావాలి? అవునా? అంటే ఇప్పుడు ఒకప్పుడు మనందరికీ ఎలా ఉండేది? జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. అంటే తాతయ్య, ముత్తాత, పెద్దనాన్న, బాబాయ్ ఇలా అందరూ ఉండేవాళ్ళు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి అందరూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అలా లేదనమాట. సింగిల్ ఫ్యామిలీస్, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి, అన్నీ అవే నడుస్తున్నాయి అనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వెంటనే థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఎప్పుడైతే కనుక భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారో, ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది కంపల్సరీ జరుగుతూ ఉంటాయి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే, బయట వాళ్ళు ఎప్పుడు మీ నుంచి ఓన్లీ ఆనందం మాత్రమే కోరుకుంటారు, అంతేగాని మీ కష్టాలను సుఖాలను వాళ్ళు బాధలు షేర్ చేసుకోరు. కానీ మీతో ఏడడుగులు నడిచిన వాళ్ళు మీ కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పటికీ తోడుగా ఉంటారనమాట. సో ఇదొక్కడే అర్థం చేసుకొని ఆలోచించారనుకోండి, ఫ్యామిలీస్ అన్నీ చాలా హ్యాపీగా ఉంటాయన్నమాట. తాత్కాలిక సుఖాల కోసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళని ఎప్పటికీ మోసం చేయకండి. లైఫ్ అనేది చాలా బాగుంటుంది, రిలేషన్ అనేది ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే. థ్యాంక్ యూ.